ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రం చేయునని మీరు గ్రహింపరా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం నోటి నుండి వచ్చు ప్రతి మాటైనా, మన తలంపుల నుండి వచ్చే ప్రతి ఆలోచనైనా కానీ అది మన హృదయం నుండే వచ్చిన దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ నోటి నుండి వచ్చే ప్రతి ఒక్కటి కూడా నీ హృదయంలో నుండి మాత్రమే వచ్చిన దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి నీ నోటి నుండి వచ్చినవి పవిత్రమైందా, లేదా నీ నోటి నుండి వచ్చే మాటలు అపవిత్రమైనవా? నువ్వు ఓసారి ఆలోచించు ప్రియ సహోదరి, సహోదరుడా. మరి ఈ దినమున దేవుని వాక్యం నీతో మాట్లాడుచున్నది, మనతో మాట్లాడుచున్నది. మన నోటి నుండి వచ్చేది ప్రతి ఒక్కటి పవిత్రంగా ఉండి దేవుణ్ణి స్తుతించే విధంగా, దేవుణ్ణి సన్నుతించే విధంగా, దేవుని ఆనందపరిచే విధంగా ఉన్నాయా, లేదా మన మాటలు అపవిత్రపరచబడే విధంగా, లేదా మన మాటలు తండ్రిని నొప్పించే విధంగా ఉన్నాయా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మన నోటి నుండి వచ్చే ప్రతి ఒక్క మాట అయినా అది హృదయం ద్వారా నుండే బయటకు వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరియు మరొక వాక్యం చూసుకుందామండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. ఆయన ప్రతి మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు. అవునండి, మన ప్రతి ఆంతర్యంలో మనం ఆలోచించకముందే మనం ఆలోచించేది ఏదో మన ప్రభువుకి తెలుసండి. మన హృదయాంతర్యంలో ఆయన ఎరిగినవాడట. మరి మన నోటి నుండి వచ్చే ప్రతి ఒక్కటి, మనం ఏదైతే మాట్లాడాలని అనుకుంటున్నామో, మన నోటి నుండి ఏదైతే రాబోతుందో అది సమస్తమును ఆయన మొదటనే ఎరిగి ఉన్నాడండి. మన హృదయంలో ఏం ఆలోచించుకుంటున్నావో ప్రియ సహోదరి, సహోదరుడు, ఆ సమస్తమును ప్రభు ఎరిగి ఉన్నాడు. అందుకే ఆయన హృదయాంతర్యములను ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. మరి ఆయన హృదయాంతములను ఎరిగిన దేవుడు కనుక మన హృదయంలో నుండి వచ్చేది పవిత్రములై ఉండాలి. మన హృదయంలో ఏదైతే ఆలోచించున్నామో, ఏదైతే మాట్లాడుచున్నామో ఆ సమస్తం పవిత్రమైనవి ఉండాలండి. ఎందుకంటే మనం పవిత్రులుగా ఉన్నప్పుడు మన తండ్రి సంతోషిస్తాడండి. మన పరమ తండ్రి అయిన యేసయ్య ఎంతగానో ఆనందిస్తాడండి. అలాగే మనం పవిత్రంగా ఉంటే ఏ దుష్టుడు కూడా మనల్ని అంటలేడు. మరి మనుషుల ముంగడ ఒకలాగా, మరి చాటున వెళ్ళి ఒకలాగా అని అనుకునే వారిగా, అట్లా అపవిత్రంగా ఆలోచించే వారిగా, అపవిత్రంగా మాట్లాడేవారిగా మనం ఉండకూడదు. మన తండ్రిని సంతోషపరిచే బిడ్డలుగా, మన తండ్రిని ఆనందపరిచే బిడ్డలుగా మనం మన హృదయంలో నుండి వచ్చు ప్రతి మాట, మన హృదయంలో నుండి ప్రతి ఆలోచన సమస్తంలో పవిత్రములయ్యిండి అది మనుషుల ముంగడైనను దేవుని ముంగడైనను ఒకే రీతిగా, ఒకే అర్థంగా, ఒకే పవిత్రంగా జీవించే బిడ్డలుగా మనం ఉందుముగాక. మహోన్నతుడమైన దేవానికి వందనములు ప్రభువా. నువ్వు పరిశుద్ధుడు అని వేల కోట్ల దూతలతో కొని ఆడబడిచినవు తండ్రి. నీ బిడ్డలమైన మేము తండ్రి, నీ ప్రతి మనుషుల అంతర్యమును ఎరిగిన వాడవు గనక తండ్రి, మరి మా హృదయమైన మా నోటి నుండి వచ్చి ప్రతి మాట మా హృదయం నుండే వచ్చిందన్నావు తండ్రి. అవునేసే, మా హృదయంలో పవిత్రపరచు. మేము మనుషుల ముంగడైనో నీ ముంగడైనో నైనా ఏసయ్యా, ఎట్టి విధంగా పవిత్రమైన ఆలోచనలతో మా హృదయం నుండి వచ్చు ప్రతి మాట పవిత్రములై, మా ఆలోచన పవిత్రములై నైనా ఉండుట కృపను దయచేయండి నాయనా. యేసయ్యా, నీ బిడ్డలమైన మేము పవిత్రులుగా మార్చబడి ఉన్నామని మేము నమ్మచ్చు నాయనా. మా హృదయములను పరిశుద్ధపరిచి నీకు అంకితం చేసే కృపనిమ్మని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకోమని నా ఈ ప్రార్థన అంతటి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.